ఆధ్యాత్మికమైన సత్యమును పాఠమును వాక్యమును కలిగి ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి మనం పోకూడదు. అందుకే ఎవరైనా ఏ సంఘానికి వెళ్ళాలి అని అడిగితే బ్రదర్ అన్నా, హెబ్రోనా, పెంతెకోస్తా, లోదర్ అన్నా, సిఎస్ఐ అది కాదు నేను చెప్పేది. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించి దాని ప్రకారం జీవించే దైవజనుడు. రెండవది, ఆ సంఘములో దేవుని వాక్యమును అనుసరించి జీవించే ఒక 10 మంది ఉన్నా సరే, అది 500 మంది సంఘం కావచ్చు, 10 మంది ఉన్నా సరే ఆ చర్చకు నువ్వు వెళ్ళు. ఆ 10 మందితో నువ్వు సహవాసం చేయి. ఆ దైవజనుడిని తరచుగా కలుసుకో. ఆయనతో నీ వాక్య సంబంధమైన సహవాసమును సలహాలను కొనసాగించుకో అని వేరే వేరే పట్టణాలకి దేశాలు కూడా వెళ్తారు కొందరు. నాకు తెలిసిన వాళ్ళు, అన్న ఇక్కడికి వచ్చాను, టు విచ్ చర్చ్ వీ షుడ్ అటెండ్ అంటే ఆ మాట చెబుతాను నేను. దేవుని వాక్యం ఉన్నదన్నట్టు చెప్పి దేవుని వాక్యమును అనుసరించే దైవజనుడు, అలాంటి కుటుంబాన్ని కలిగిన దైవజనుడు, ఆత్మల భారం కలిగిన దైవజనుడు, సంఘమును ఆధ్యాత్మిక పోషించడానికి గొర్రెలను పచ్చిక బయలుకు తీసుకువెళ్ళే ఒక కాపరిలాగా ప్రతిరోజు గొర్రెలను మేపే పనిలో నిమగ్నమై తన సుఖము కాకుండా గొర్రెల క్షేమం కొరకు ఆలోచించే కాపరి మన దగ్గరకు 10 మంది ఉంటే చాలు.